శ్రావణ మాసం వచ్చిందంటేనే ఇంట్లో ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది కదండి. ముఖ్యంగా పూజా రూమ్ని క్లీన్ చేసి దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టి మళ్ళీ వాటిని చక్కగా అరేంజ్ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మా పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలు, పూజా సామాన్లు అన్నీ బయటికి తీశాను. ఇలా పూజ గదిని పూర్తిగా ఖాళీ చేసుకుంటే ఏ కార్నర్లో ఎంత దుమ్ము ఉందో క్లియర్గా మనకి సరిగ్గా కనిపిస్తుంది. ముందుగా ఫ్లోర్ మొత్తాన్ని బాగా ఊడ్చి మాప్ పెట్టాను. తర్వాత ఫొటోస్ అన్నీ తీసి ఫస్ట్ దాని మీద ఉన్న దుమ్ముని డ్రై క్లాత్తో వైప్ చేసిన తర్వాత వెట్ క్లాత్తో అయితే వైప్ చేశాను. ఫొటోస్ని కింద పెట్టకూడదు కదండి, అందుకనే ఒక స్టూల్ మీద అయితే పెట్టాను. ఆ వైప్ చేసిన ఫొటోస్ని కింద కవర్ మీద అయితే పెట్టాను. ముందు పెద్ద ఫొటోస్ని క్లీన్ చేశానండి. తర్వాత ఇంకా మన ఇంట్లో చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి కదండి, వాటిని కూడా సేమ్ వాటిలాగే ఫస్ట్ అయితే డ్రై క్లాత్తో తుడిచేసానండి. అవి రెండు అయితే సాయిబాబా ఫొటోస్ అనమాట. ఇలా ఫ్రేమ్స్కి ఉన్న కార్నర్స్లో చాలా దుమ్ము ఉంటుందండి. మనం రోజు పూజ చేసిన ఫొటోస్ కాబట్టి ఎక్కడ దుమ్ము ఉందో మనమైతే వెంటనే ఐడెంటిఫై చేయగలమండి. ఇప్పుడైతే ఫస్ట్ డ్రై క్లాత్ అయిపోయింది కదండి, ఇప్పుడు కొంచెం వేరే క్లాత్ని కొంచెం తడిపి మళ్ళీ అలాగే వెట్ క్లాత్తో కూడా 2 టైమ్స్ పూర్తిగా తుడుస్తున్నాను. ఇలాగైతే ఫొటోస్ ఇంకా అందంగా షైనింగ్గా కనిపిస్తాయని పెద్ద ఫోటోలు కూడా తడి క్లాత్తో తుడిచేసాను. అలాగే చిన్న ఫొటోస్ని కూడా తడి క్లాత్తో తుడిచేసానండి. ఇప్పుడు ఒక కప్లో గంధాన్ని అలాగే వాటర్ని కూడా రెండు మిక్స్ చేశాను. గంధం అలాగే ఎక్కువ వాటర్ వేసేస్తే ఫొటోస్కి అసలు అంటుకోదని తక్కువ అయితే పేస్ట్లా చేసి కలిపానండి. వాటిని ఇప్పుడు ఫొటోస్కి పెడుతున్నాను. ఫస్ట్ గంధం పెట్టిన తర్వాత కుంకుమ పెడుతున్నాను. గంధాన్ని అయితే ఇయర్ స్టిక్తో పెట్టానండి, అంటే రౌండ్ షేప్ రావాలని. అలాగే ఇయర్ స్టిక్తో పెట్టాను. కుంకాన్ని అయితే నార్మల్ హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను. ఫొటోస్ కార్నర్స్ అలాగే ఫ్రేమ్స్ దగ్గర ఉన్న దుమ్ము ఎక్కువ ఉంటుంది, అందుకే అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నాను. డ్రై క్లాత్తో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వెట్ క్లాత్తో మరోసారి బాగా క్లీన్ చేశానండి. గంధం కుంకుమ పెట్టిన తర్వాత ఫోటోలు చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. మనకి ఎంత మోడ్రన్ లైఫ్ ఉన్నా ఇలాంటి చిన్న చిన్న పూజా పద్ధతులు మన ఇంట్లో ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుందండి. మెయిన్గా శ్రావణ మాసంలో అమ్మవారిని, దేవుళ్ళని భక్తితో పూజించడానికి చాలామంది ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్క ఫోటోకి గంధం కుంకుమ పెట్టుకుంటూ వాటిని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టడం మొదలుపెట్టాను. ముందుగా పెద్ద ఫోటోలకి ఒక చోట పెట్టి దాని పక్కన చిన్న ఫోటోలు పెట్టేశాను. ఫైనల్గా ఫొటోస్ క్లీనింగ్ అయ్యిందండి. అసలు పండగ అంటే కొత్త వస్తువులు కొనడం మాత్రమే కాదు కదా. అసలు పండగ అంటే మన ఇంటిని క్లీన్ చేసుకోవడం, దేవుణ్ణి భక్తితో పూజించడం, ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా ఉండడం కూడా ఫెస్టివల్లో ఒక భాగమే. ఇప్పుడు మా పూజ గది మొత్తం క్లీన్గా ఫ్రెష్గా శ్రావణ మాసానికి రెడీ అయింది. నిజానికి క్లీనింగ్ అనేది ఎంత చిన్న పనైనా మనసు పెట్టి చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక శ్రావణం అంతా మా ఇంట్లో అండ్ అలాగే మీ ఇంట్లో ప్రశాంతంగా హ్యాపీగా దేవుడి బ్లెస్సింగ్స్తో గడవాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశారా? అయితే మీ పూజ గదిని కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసుకుని చూడండి. క్లీన్ అయిన తర్వాత వచ్చే ఆ పీస్ఫుల్ మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.